బతకడానికి చేసే వేషాలు ఇవన్నీ పారిపోతాయి. మొన్న గతంలో యుద్ధం జరిగిందండి, రష్యా యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు భారతీయుడు ఎవడైతే ఉన్నాడో వాడు జాతీయ జెండా పట్టుకొని ఇట్లా పట్టుకొని వస్తే వాడిని ఎవడు షూట్ చేయలే. వాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా చూడలే అక్కడ. ఇవరే భారతీయుడా కమాన్ వాడు ఏమనొద్దు అని రష్యా ఆర్డర్ ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఈ మతం మారిన కొండగొర్రెలు రేపు పొద్దుగాల ఈ భారతదేశంలో ఈ దేశం తిండి తినుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు చేసి కొన్నాళ్ళు అదే పేర్లు పెట్టుకొని నువ్వు మంచిగా మనిషిగా పుడితే నీ పూర్తి పేరు మార్చుకో. వాడు కేఏ పాల్ను చూసి మీరందరూ మారాలి. కేఏ పాల్ ఆయన చెప్తాడు, నేను స్వయంగా హిందువునండి, కొన్ని అనివార్య కాలంలో నేను మారినా, ప్రపంచ దేశాలకు నేను ఫాస్టర్ అయినా, నేను పెద్ద అదిగా మారినా, కానీ నన్ను ఎలా జోకర్ చేశారు అని ఆయన స్వయంగా చెప్తున్నాడు. అర్థమవుతుందా? నన్ను గెలిపియండి కేసీఆర్, నేను తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాను అంటాడు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ నువ్వు ఏ మతంలో ఉన్నావు అని నీ మానవత్వం ముఖ్యం అండి. ఇలా అబ్దుల్ కలాం ఉన్నాడు, ఏ మతం అండి? ముస్లిం. ఆయన రాష్ట్రపతి చేయలేదా బీజేపీ పార్టీ? మరి ఈ జ్ఞానం లేని ఎదవలు ఎందుకు మతాలు మారుతున్నారు? ఆ రాష్ట్రపతి ఏమన్నాడు తెలుసా? నేను భారతం చదివాను, మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భగవద్గీత చదివాను. భగవద్గీత అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథము, దానికి మతంతో సంబంధం లేదు, మానసిక